పాండిచేరిలో మమ్మల్ని పోలీసులు పట్టుకుని ఇంత పెద్ద రంపోతుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకీ ఏం జరిగిందో చెప్తా, వ్లాగ్ ని లాస్ట్ వరకు చూడండి. సో ఇదైతే మనది డే 2 ఇన్ పాండిచేరి. ఈ రోజు ప్లాన్ ప్రకారం మనమైతే మార్నింగ్ లేసి సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్ళాలి. కానీ నిన్న రాత్రి ఫుల్ గా ఎంజాయ్ చేసి పనుకునే లోపే చాలా లేట్ అయిందని చెప్పి మార్నింగ్ లేసి టైం చూస్తుంటే ఏకంగా 11 అవుతుంది. ఇంకా అప్పటికే మా వాళ్ళందరూ త్వరగా రెడీ అయిపోయి ఎడెన్ బీచ్ కదే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆ బీచ్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ బీచ్ లో ఉన్న ఈ వేవ్స్ నుంచి వచ్చే సౌండ్ వింటుంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మరి ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఆ బీచ్ లోకి వెళ్లి డైల్ మీద డైల్ వేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేశాం. ఇంకా ఎంజాయ్ చేయడమే కాకుండా అందరూ మంచిగా ఫోటోస్ కూడా తీసుకుని ఒక 2 అవర్స్ అక్కడే వాటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి రూమ్ అయితే రిటర్న్ అయిపోయాం. ఇంకా మరి ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి మా బ్యాక్ టైమ్. ఈవినింగ్ కి మంచిగా ఈ పాండిచేరి స్ట్రీట్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే కరెక్ట్ గా అందులో కూడా ఈవినింగ్ 7 o'clock కి మా వాళ్ళు కొంతమంది అయితే మిస్ అయిపోయారు, వేరే స్ట్రీట్ కి వెళ్ళిపోయారు వాళ్ళైతే. ఇంకా మేము కూడా ఒక మంచి స్పాట్ కి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు పట్టుకున్నారు మామ ఈ పాండిచేరి పోలీస్ వాళ్ళు. మరి వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మేము ఏం ఆన్సర్ చేయాలో తెలియక చాలా టెన్షన్ అయిపోయాం. ఇంకా ఈ బైక్ ఓనర్ కన్నా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడదామని చెప్పి అనుకుంటే ఆయన కూడా కరెక్ట్ టైం కి కాల్ ఎత్తడం లేదు. ఇంకా అస్సలుగా మాకైతే మైండ్ పని చేయక ఫుల్ గా టెన్షన్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఒక 1.5 hour అక్కడే ఉన్నాం. లాస్ట్ లో ఎలాగో పోలీస్ వాళ్ళే కొంచెం రిక్వెస్ట్ చేసుకుని ఫైనల్ గా ఈ చలానా కట్టేసి అయితే అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాం. ఇది జరిగిన ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మేము చేసుకున్న డే 2 ప్లాన్స్ అన్ని మాకైతే ఫెయిల్ అయిపోయాయి. ఇంకా మరి చూద్దాం మనం డే 3 లోనే మంచిగా ఎంజాయ్ చేస్తామో లేదో.